కార్పొరేట్ స్కూల్స్లో తమ పిల్లల్ని చదివించడం స్టేటస్ సింబల్లా మారింది. దానికోసం ఎన్ని లక్షలైనా ధారపోయడానికి రెడీగా ఉన్నారు. ఈ పైత్యం ఎంతలా దిగజారింది అంటే స్కూల్స్లో సీట్ల కోసం ఎంపీ, ఎమ్మెల్యే, చివరికి సీఎం రికమెండేషన్స్ వరకు కూడా వెళ్తున్నారు. మన రాజకీయ నాయకులకి ప్రభుత్వ పాఠశాలలు ఒక పబ్లిసిటీ కేంద్రంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య రాదు అనేటువంటి ఒక బలమైన నమ్మకం తల్లిదండ్రులు ఏర్పడింది. దానివల్ల ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నారు. మనం భిక్షగాళ్ళం కాదు, మనం ట్యాక్స్ కడుతున్నాం, ఓటు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే పేద విద్యార్థుల కేంద్రం అనే అపోహను కాలరాద్దాం. ఉచితంగా పొందాల్సిన విద్య కోసం మన తాహతకు మించి లక్షలు ధారపోస్తున్నాం. నాణ్యమైన విద్య ముసుగులో కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యం విద్యను వ్యాపారంగా మలిచింది. నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండాలి. విద్య అనేది మానవ హక్కు. అది సేవ రూపంలో ఉండాలి, వ్యాపారంగా కాదు. ఇలా కార్పొరేట్ సంస్థలు చేస్తున్న మోసాలు అన్నీ తెలిసినప్పటికీ మారు మాట్లాడకుండా వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు అవుతున్నాం. తెలుగు రాష్ట్రాల్లో నానాటికి దిగజారిపోతున్న ప్రభుత్వ స్కూళ్ల దుస్థితికి కారణం ఎవరు? విద్యా వ్యవస్థ బాగుపడాలంటే ఏం చేయాలి? ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య రాదు అనేటువంటి ఒక బలమైన నమ్మకం తల్లిదండ్రులు ఏర్పడింది. దానివల్ల ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం అత్యంత దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఉందని చెప్పేసి ప్రభుత్వం యొక్క డొల్లతనాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మన భారతదేశంలో విద్య ఒక ప్రాథమిక హక్కు. ఆర్టీఈ యాక్ట్ 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం 14 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఉచిత విద్యను అందించడం ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం మరియు బాధ్యత. మనకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ ఈ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి గల కారణాలేంటి తెలుసుకుందామా? మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత 1952 నుండి 1980 వరకు విద్య అనేది ప్రభుత్వ బాధ్యతగానే ఉండేది. 1980 నుంచి 2000 వరకు నగరాలు బాగా అభివృద్ధి చెందడం, ఐటీ రంగం అభివృద్ధి, పట్టణాల్లో మధ్యతరగతి కుటుంబాలు పెరగసాగాయి. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేని కారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకి కొత్త విద్యా విధానాన్ని అందించడం కోసం వెతకసాగారు. ఆ క్రమంలోనే ప్రైవేట్ స్కూల్స్ ఆవిర్భవించాయి. ఉచిత విద్య కాస్త వాణిజ్య వ్యాపారంగా మారింది. ఇయర్ 2000 తర్వాత తల్లిదండ్రులకు తమ పిల్లలకు ప్రపంచ స్థాయి విద్యను అందించాలని కోరిక కలగడంతో కార్పొరేట్ స్కూల్ వ్యవస్థ రంగంలోకి దిగింది. నారాయణ, శ్రీ చైతన్య, డిపిఎస్ లాంటి ఎన్నెన్నో సంస్థలు ఆవిర్భవించసాగాయి. కాలం గడిచే కొద్దీ ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు బలపడసాగాయి. దానికి మనము అలవాటు పడిపోయాం. గవర్నమెంట్ అందిస్తున్న ఉచిత విద్యను కాలదన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్లో మన తాహతకు మించి ఫీజులు కట్టి మన పిల్లల్ని చదివించడానికి గల కారణాలేంటి? మన ఆంధ్రప్రదేశ్లో 44,617 గవర్నమెంట్ స్కూల్స్, తెలంగాణలో 26,040 గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. గత దశాబ్దాల నుంచి మన తెలుగు రాష్ట్రాన్ని ఎందరో రాజకీయ నాయకులు పరిపాలించారు. ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినా మన ప్రభుత్వ విద్యా వ్యవస్థ నత్తనడకనే నడుస్తుంది. మన రాజకీయ నాయకులకి ప్రభుత్వ పాఠశాలలు ఒక పబ్లిసిటీ కేంద్రంగా మారాయి. ప్రభుత్వం విద్యార్థులను ప్రోత్సహించడం కోసం ఉచితంగా బుక్స్, బ్యాగ్స్, ల్యాప్టాప్స్ మరియు ట్యాబ్స్ కూడా ఇస్తుంది. నాయకులు వాటిని అందిస్తూ సెల్ఫీలు దిగి తమ పబ్లిసిటీకి బాగా వాడుకుంటున్నారు. గుడ్డు పైన కూడా స్టాంప్. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేరిస్తే ఒక్కో విద్యార్థికి 5,000 రూపాయల నజరానా ఇస్తారని ప్రకటించారు. మనం అవతల వాని మీదకి దొబ్బేది ఇది కాదు. హౌ ఫార్ మనం ఆర్ వి టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ? మనం ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో మనం చేస్తున్నది ఏమన్నా బాగుందండి? నాకు తెలియదు, నాకు అర్థం కావటం లేదు. ఎగ్గులు ఎందుకు ఇలేదు? ఇంకా నేను వస్తున్నాను, తర్వాత పిల్లలకు పెట్టాలి కదా. నాకు వన్నా పెడతానా అంటున్నా. ప్రభుత్వం ఇలా ఎన్ని చేసినప్పటికీ మిడిల్ క్లాస్ మరియు అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని మాత్రం ఆకర్షించలేకపోయింది. ఎందుకంటే టీచర్లు రావడం సంగతి దేవుడెరుగు. అసలు డోర్సే ఓపెన్ కాలేదు. ఈ తాళమే సాక్షి. 2 టీచర్లలో ఒక్కరే స్కూల్కొచ్చారు. 2వ టీచర్ జాడలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు
ఉన్నత అర్హత పరిజ్ఞానం కలిగినప్పటికీ బాధ్యతారహితంగా ఉంటారు. టీచర్లు ఎవరు వస్తలేరండి, మొత్తం స్కూలే బంద్ అయిపోయింది, ఎవరు పట్టిస్తలేరు. మాకు పిల్లలు ఉన్నారు, టీచర్ రాకపోతే మేము ప్రైవేట్ స్కూల్లో తోలిస్తున్నాం. ప్రభుత్వం కళ్ళు తెరిచి సరిపడ నిధులను సమకూర్చి అర్హత కలిగిన ఉపాధ్యాయులను నియమించాలి. మన ముందు తరాల్లో అవే బీటబారిన గోడల మధ్య విరిగిన బల్లలపైన మసిబారిన ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఎంతో ఉన్నత స్థాయికి ఎదిగి మనకు మార్గదర్శకాలుగా మారిన ఎందరో మహానుభావులు అవే ప్రభుత్వ పాఠశాలల్లో చదివారన్న సంగతి మనం మర్చిపోతున్నాం. శ్రీ నుంచి వైఎస్ఆర్ వరకు, గద్దర్ నుంచి జేడి లక్ష్మీనారాయణ వరకు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్నవారే కదా. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితాలు ఇచ్చినంత మాత్రాన నాణ్యమైన విద్య రాదు. విద్యను అందించే ఉపాధ్యాయులను కూడా మెరుగుపరచాలి. ఉపాధ్యాయులందరూ బాధ్యతగా ప్రవర్తించేలా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలా ప్రభుత్వం పాఠశాలల్లో తగిన సదుపాయాలు, మార్పులు, మరమ్మతులు సకాలంలో చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా మార్గదర్శకాలుగా మారుతాయి, మునుపటి వైభవాన్ని తేగలుగుతాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులకు ఒక విన్నపం. మన పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కీలుబొమ్మలుగా మారి లక్షలు ధారపోసింది చాలు. ఇకనైనా కళ్ళు తెరవండి, మౌనాన్ని వీడండి, గొంతెత్తి అరవండి. మన పిల్లలకు కార్పొరేట్ సంస్థలకు సమానంగా నాణ్యమైన విద్యను, సౌకర్యాలను ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేద్దాం. మనం లగ్జరీ కోరడం లేదు, ఈక్వాలిటీని ఆశిస్తున్నాం. మనం భిక్షగాళ్ళం కాదు, ఈ దేశ పౌరులం. మనం ట్యాక్స్ కడుతున్నాం, మనం ఓటు వేస్తున్నాం. ప్రభుత్వ పాఠశాల అంటే పేద విద్యార్థుల కేంద్రం అనే అపోహను కాలరాద్దాం. ఈ దేశంలోని ప్రతి పాఠశాల కలల శ్మశానం కాకుండా నాణ్యమైన విద్యను అందించే దేవాలయాలుగా మారే వరకు గొంతెత్తి గర్జిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.